జూబ్లీ హిల్స్ లో నివాసంలో పట్నం నరేందర్ రెడ్డి తల్లి సతీమణిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మొహమ్మద్ అలీ, పలువురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్ వెంట కూడా ఉన్నారు. ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో స్వైర విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే, వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రజల చేత పన్నుల రూపంలో వస్తున్న జీతాలు తీసుకుంటున్న పోలీసు వాళ్ళు ఉన్నారా, లేదా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తున్న పోలీసు వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఏ కారణం చేత మీరు ఈ రోజు ఒక ఎంపీ గారిని ఆపుతారు, మహబూబ్ నగర్ ఎంపీ, రేపు మేము కూడా పోతాం, మమ్మల్ని కూడా అడ్డుకుంటారా? కానీ అదే తిరుపతి రెడ్డికి మాత్రం సెక్యూరిటీని ఇచ్చి ఆయన కూడా 300 మందిని ఇచ్చి మరి అక్కడ 144 సెక్షన్ పెట్టినామన్నారు. ఎక్కడ పోయింది మరి మీ 144 సెక్షన్? 300-200 మందితోన పోయి ఇంటింటికి పోయి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నది నీ పోలీస్ వ్యవస్థ అని అడుగుతా ఉన్నా.